నిజంగా ప్రతి సీను ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. అవతార్ స్టార్టింగ్ లో మేమేసినట్టుగానే టెక్నికల్లీ తోపు ఉంది మూవీ. బట్ ఓవరాల్ గా అయితే బాగుంది. డెఫినెట్ గా పార్ట్ 1 ఇచ్చినంత కిక్ అయితే ఇవ్వలేదు. బట్ పార్ట్ 2 కంటే బెటర్ గా ఉందని చెప్తా. ప్లాట్ వైజ్ మనకి ఫస్ట్ పార్ట్ లో ఎలాగైతే నేత్రి అండ్ వాళ్ళ ట్రైబ్ ని ఇంట్రొడ్యూస్ చేశారో, పార్ట్ 2 లో ఎలాగైతే వాటర్ ట్రైబ్ ని ఇంట్రొడ్యూస్ చేశారు, ఈ పార్ట్ 3 లో అదే విధంగా ఫైర్ ని దేవుడిగా మొక్కుకునే యాష్ ట్రైబ్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఈ మధ్యలో రిమైనింగ్ క్యారెక్టర్స్ యొక్క మోటివ్ ఏంటి అనేది మీరు ఇక మూవీ చూసి తెలుసుకోవాలి. ఇక మూవీ విషయానికి వస్తే భయ్య స్టార్టింగ్ ఒక 1 అవర్, లాస్ట్ ఒక 1 అవర్ సూపర్ అనిపించింది. ఈ మధ్యలో జరిగేదంతా కూడా అలా అనిపించింది. బట్ కొంచెం స్లోనెస్ అనేది అయితే ఫీల్ అయ్యాను. మరి పార్ట్ 2 ఇబ్బంది పెట్టినంత పెట్టలేదులే కానీ స్లోనెస్ అనేది అయితే ఫీల్ అయ్యాను. అసలు ఒక విషయంలో మట్టికి నిజంగా సర్ప్రైజ్ అయ్యా. అదేంటంటే ఫస్ట్ 2 పార్ట్స్ లో ఆల్రెడీ డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ పాండోరా వరల్డ్ గురించి చూపించేశారు. ఇక థర్డ్ పార్ట్ లో ఏం చూపిస్తారు అనుకున్నా. బట్ ఆ వరల్డ్ గురించి ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేశారు అండ్ చూపించేంత పొటెన్షియల్ ఉన్నా గానీ, ఈ మూవీతోనే ఈ ఫ్రాంచైజ్ ని ఎండ్ చేసేంత పొటెన్షియల్ ఉన్నా గానీ పార్ట్ 4, పార్ట్ 5 ఇలా కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నారని ఎవరికైనా అర్థమైపోద్ది. అది పక్కన పెట్టి పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ కూడా వాళ్ళ రోల్స్ లో బాగానే చేశారు. అండ్ ఇందులో నాకు నచ్చింది ఏంటంటే ఎంతసేపు జేక్ సలీ వాళ్ళ వైఫ్ గురించే కాకుండా ఈసారి కొంచెం పిల్లల సైడ్ కూడా ఇంపార్టెన్స్ అనేది ఇచ్చారు. ఎస్పెషల్లీ అవతార్ ట్రైబ్ బాడీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అసలు చాలా రియలిస్టిక్ గా మెయింటైన్ చేశారు. మూవీకి ఈ ఫ్రాంచైజ్ లో విజువల్స్ అండ్ సీజీ పెంచుకుంటూ పోతున్నారు. ఈవెన్ క్వాలిటీ కూడా ఈ మూవీలో చించేశారు భయ్య. ఇక మ్యూజిక్ వైజ్ అయితే అంత రిజిస్టర్ కాలేదులే కానీ బానే ఉంది, పర్లేదు. బట్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి మామ, అసలు తోపు వేరే లెవెల్లో ఉన్నాయి. ఎన్నో ఉండవు, ఒక 3-4 ఉంటాయేమో. అవి కూడా మంచి లెంతీ ఉంటాయి, పైగా బాగుంటాయి కూడా. అలాగే మీరు ఈ ఫ్రాంచైజ్ లో రిలీజ్ అయిన ప్రీవియస్ 2 పార్ట్స్ చూడలేదా? అయితే అవి చూసే ఇది చూడండి భయ్య, లేదంటే అంతగా అయితే అర్థం కాదు. అండ్ నేను 3Dలో అయితే చూడలేదు. చాలా మంది 3Dలో ఎక్స్పీరియన్స్ బాగుంది అంటున్నారులే కానీ మీరు చూద్దాం అనుకుంటే 3Dలో ట్రై చేయండి, కానీ ఖచ్చితంగా థియేటర్స్ లోనే చూడండి. సో దట్స్ ఇట్ గైస్, దీస్ ఆర్ మై థాట్స్ అబౌట్ అవతార్ ఫైర్ అండ్ డాష్ మూవీ. అండ్ మీకు ఈ రివ్యూ నచ్చిందా? అయితే హానెస్ట్ గా ఒక లైక్ వేసి, ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ కి షేర్ చేసి, ఇలాంటి వీడియోస్ ఎన్నో కావాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఉంటా మరి. జై హింద్, బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.